हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू RCF क्रिएशन गुरुजी फ्रेंड्स ఈరోజైతే ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు డెఫినెట్లీ ఈ వీడియో అయితే నచ్చుతుంది ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి మీకు చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది మీరు కంపల్సరీ మీకు కొంచెం టైం ఉంటే మీరు ఇన్‌స్టాగ్రామ్ అయితే చూస్తేనే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది మీరు తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్ అయితే చూడండి ఇప్పుడు మీకు చిన్న డెమో అయితే చూపిస్తా డెమో చూసిన తర్వాత వీడియో గురించి మాట్లాడదాం मैं तेरा ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలా మ్యూజిక్ అయితే వినిపిస్తలేను నేనైతే ఇన్‌స్టాగ్రామ్ అయితే పోస్ట్ పెట్టాను అక్కడికి వెళ్ళి మీరైతే చూడండి మీకు డిస్క్రిప్షన్ అయితే 2 లిరిక్స్ అయితే ఇస్తాను ఒకటి హిందీ లిరిక్స్ ఇస్తాను ఇంకోటి నేనైతే తెలుగు లిరిక్స్ కూడా ఇస్తాను నాకు హిందీ లిరిక్స్ చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది కాబట్టి ఇదే పెట్టాను మీకు తెలుగు లిరిక్స్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను అది కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఓకే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడడానికి మాత్రం ట్రై అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరైతే కొత్త వాళ్ళు ఉంటే మన సెకండ్ ఛానల్లో అయితే 4 బెస్ట్ కైన్ మాస్టర్ గురించి ఒకటే వీడియో అనేది చేశాను ఆ వీడియో చూసి మీకు మంచి కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి మీకు చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్లస్ సెకండ్ ఉంది కదా అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము 16:9 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుందాం ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్ నేనే ఎడిట్ చేసుకున్న వీడియో ఇదైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది కంపల్సరీ ఈ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు బ్యాక్గ్రౌండ్ చాలామంది సబ్స్క్రైబర్ ఏమంటున్నారంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి డౌన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారు లేకపోతే మీరే ఓన్గా క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు ఫ్రెండ్స్ నేను రేపు మాత్రం బ్యాక్గ్రౌండ్ గురించి వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కంపల్సరీ ఆ వీడియో చూడడానికి మాత్రం మీరు కూడా ట్రై అయితే చేసుకోండి ఓకే ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత మనము బ్యాక్గ్రౌండ్ వీడియో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక 3 PNG అనేది ఇచ్చాను ఇది కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ PNGని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి ఓకే ఎండ్ వరకు అయితే జరుపుకున్నాం ఓకే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీని అయితే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకసారి స్క్రీన్ చేసుకుందాం ఓకే స్క్రీన్ అయితే చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ 3 PNGని ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెంటర్లో ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే 10 సెకండ్ దగ్గర జరుపుకోండి ఓకే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఒక 10 సెకండ్ 0.700 మీటర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా అదైతే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అయితే పెట్టుకుంటున్నాం ఒకటి ఓకే రైట్ సైడ్లో యానిమేషన్ కింద ఒక టిక్ మార్క్ అయితే పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేసినాం ఓకే ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇలాగైతే కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడ సైజ్ అయితే తక్కువ చేసుకొని కొంచెం అయితే రొటేట్ అయితే చేసుకొని ఇదే ఫోటోని ఇక్కడైతే పెట్టుకుంటున్నాం మూన్ ఫోటోని పైన సైడ్లో చూడండి ఇక్కడ మనకు కొంచెం జాగ్రత్త చూడండి అయితే మనకు ఇలాగైతే రొటేట్ అవుతూ మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది రొటేట్ అవుతూ ఓకే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి ఓకే ఇక లేలోకి రండి మీడియాలోకి రండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మీరు లిరికల్ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే లిరికల్ వీడియో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఒక లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఈ లిరికల్ వీడియో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదే లిరికల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ అయితే 2 లిరిక్స్ అయితే ఇచ్చాను మీకు ఒకటి తెలుగులో ఉంటుంది ఒకటి హిందీలో అయితే ఉంటుంది నాకు హిందీది చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది మీకు కావాలంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాపింగ్ అయితే చేసుకుంటున్నా ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకొని ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ అయితే పూర్తిగా అయితే పెంచిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే బెండింగ్ ఆప్షన్లో మల్టీప్లై చేసుకోండి ఓకే మల్టీప్లై అయితే చేసిన తర్వాత ఇదే ఫోటోని మనకు ఈ లిరికల్ వీడియోని కూడా మీరైతే ఇక్కడ మనము మూన్కి ఎక్కడైతే టిక్ మార్క్ అయితే పెట్టుకున్నామో తాళం గుర్తుంది అక్కడే మీరైతే ఒకసారి టిక్ మార్క్ అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత ఇక్కడైతే పెట్టుకోండి ఈ మధ్యలో ఓకే ఈ లిరిక్ని ఈ మధ్యలో అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి ఓకే ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇదే లిరిక్ని మీరైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి ఇక్కడైతే మూన్ మధ్యలో అయితే పెట్టుకోండి పైన ఓకే మూన్ మధ్యలో అయితే పెట్టుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మంచిగా అయితే పెట్టుకోండి చూసారు కదా మనకు మూన్ మధ్యలో అయితే లిరిక్స్ అయితే వస్తుంది కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంది మీరు కూడా కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మంచిగా అయితే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత మనము లాస్ట్కి వచ్చేద్దాం ఓకే లాస్ట్కి వచ్చిన తర్వాత మూన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే మూన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే లిరిక్ని ఇదే మూన్ని సెలెక్ట్ చేసుకొని మనకు తాళం గుర్తు అయితే సెలెక్ట్ చేసుకొని ఇదే మూన్ని మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి చూసారు కదా ఇక్కడైతే పెట్టుకోండి లెఫ్ట్ సైడ్లో ఓకే మళ్ళీ మనకు లిరిక్ని వీడియోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ తాళం గుర్తు సెలెక్ట్ చేసుకొని ఈ మధ్యలో అయితే పెట్టుకోండి మూన్ని ఓకే ఈ లిరిక్ని ఈ మధ్యలో అయితే పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి ఓకే అయితే మనకు మూన్ మధ్యలో అయితే లిరిక్స్ అయితే వస్తుంది కనిపించినాక మాత్రం బాగుంటుంది ఓకే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి లేలోకి వెళ్ళండి మీడియాలోకి రండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మీ యొక్క ఫోటో కానీ ఎవరైనా ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోండి మనకు ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ శర్వానంద్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా ఎవరైనా ఫోటో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఎండ్ వరకు అయితే జరుపుకోండి కంపల్సరీ PNG ఫార్మాట్ అయితే ఉండాలి ఓకే ఈ ఫోటో నేనైతే ఇక్కడ మనకు చెట్టు పైన అయితే పెట్టుకుంటున్నాం చూడండి ఇక్కడ మనము చెట్టు పైన అయితే పెట్టుకున్నాం ఓకే పెట్టిన తర్వాత కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకొని ఎక్కడైతే పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇందాకే మనం మూన్ని ఎక్కడైతే టిక్ మార్క్ అయితే పెట్టుకున్నామో ఫ్రెండ్స్ అక్కడైతే పెట్టుకోండి ఇక్కడ మనము నేనైతే 10 సెకండ్స్ 700 మీటర్ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడైతే టిక్ మార్క్ అయితే ఇక్కడ మనకు PNG ఫార్మాట్లో ఉన్న మన ఫోటో అయితే పెట్టుకొని టిక్ మార్కు
ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకు మూన్ మధ్య ముందల సైడ్లో అయితే పెట్టుకొని మళ్ళీ ఎండ్కి వచ్చేయండి. ఓకే, మళ్ళీ ఎండ్కి వచ్చిన తర్వాత ఇదే మూన్ని మనము ఇదే పిఎన్జిని మనము ఈ పిఎన్జిని ఈ మూన్ మధ్యలో అయితే పెట్టుకుందాం. ఓకే, కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ ఇంకోసారి అయితే చూడండి, అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, మనకు మూన్ ఎట్లయితే వస్తుందో ఎక్కడైతే పోతుందో అలాగైతే మన ఫోటో కూడా అలాగైతే మూవ్ అయితే అవుతుంది. కాబట్టి ఫస్ట్ అక్కడ నుంచి మూవ్ వస్తుంది, ఇక్కడ నుంచి మన ఫోటో అనేది వస్తుంది. కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వస్తుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను మీకు. ఓకే, ఒక చెట్టు పిఎన్జీ అనేది ఉంటుంది చూడండి, ఇక్కడ మనము ఈ పిఎన్జీ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన ఒక బాక్స్ అయితే ఉంటుంది, మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఈ వైట్ బాక్స్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని మీరైతే ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరుపుకుంటే మనకు చూడండి, ఇక్కడ మనకు ఫోటో అనేది బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా మూవ్ అయితే అవుతుంది, కనిపించడానికి మాత్రం బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్లోకి రండి, మీడియాలోకి రండి. డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఇంకో చెట్టు పిఎన్జీ అనేది ఇచ్చాను. ఈ పిఎన్జీ అనేది మీరైతే సైజ్ అయితే పూర్తిగా అయితే కొంచెం అయితే తక్కువ చేసుకొని ఇక్కడ మనమైతే డౌన్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము డౌన్లో అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మీరు కూడా ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది చాలా అంటే చాలా లుకింగ్ అయితే వచ్చింది, కనిపించినాక మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను మీకు, ఒక బర్డ్స్ గ్రీన్ స్క్రీన్ వీడియో. ఇదైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, దీని అయితే ఎనేబుల్ అయితే చేసుకుందాం. ఓకే, ఎనేబుల్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ దాన్ని మీరైతే ఒక 36 వరకు అయితే పెట్టుకోండి. ఓకే, సెకండ్ దాన్ని మీరైతే ఒక 40 వరకు అయితే పెట్టుకోండి, 38, 40 వరకు అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే కొంచెం అయితే క్రాపింగ్ చేసుకున్నాం, ఇది పైన బాగలేదు కాబట్టి ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లో మీరైతే కొంచెం అయితే మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కనిపించడానికి మాత్రం బాగుంటుంది బర్డ్స్కి. ఓకే, దీని మీరైతే బర్డ్స్ని పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి, గ్రీన్ స్క్రీన్ వీడియోని ఇక్కడైతే పెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడైతే పెట్టుకోండి, కింద డౌన్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇదే బర్డ్స్ని మనమైతే ఒక 5 సెకండ్ అయితే లేయర్ అయితే జరుపుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తు అయితే సెలెక్ట్ చేసుకొని ఒకసారి కీ మార్క్ అయితే పెట్టుకొని ఈ బర్డ్స్ని ఈ పైన సైడ్లో అయితే పెట్టుకుందాం, ఇక్కడ మనకు చెట్టు పైన అయితే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత ఎండుకు వచ్చేయండి. ఓకే, ఎండుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనము 20 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే 20 సెకండ్ దగ్గర చూడండి, ఇక్కడ మనము 20 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక కీ మార్క్ అయితే పెట్టుకొని ఇదే బర్డ్స్ని ఈ చెట్టు దగ్గర అయితే తీసుకురండి. ఓకే, కొంచెం రొటేట్ అయితే చేసుకొని ఈ చెట్టు దగ్గర అయితే తీసుకురండి. ఓకే, తీసుకొస్తే మనకు బర్డ్స్ అనేది ఇలాగైతే మూవ్ అయితే అవుతుంది, కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేయండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను మీకు, కానీ ఆ పిఎన్జీ మాత్రం బర్డ్స్ పిఎన్జీ ఉంటుంది, కానీ మనకు ఈ పిఎన్జీ అనేది జిఐఎఫ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకు చాలామందికి జిఐఎఫ్ చాలామందికి సపోర్ట్ అయితే చేస్తలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మీ యొక్క ఫోన్లో గ్యాలరీలోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోండి. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసిన తర్వాత మీరు బెండింగ్ కానీ మల్టీప్లై చేసుకుంటే మనకు ఫోటో అనేది మనకు వీడియో అనేది యానిమేషన్లో అయితే వస్తుంది. కాబట్టి ఈ బర్డ్స్ని నేనైతే రొటేట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, ఈ రొటేట్ అయితే చేసిన తర్వాత ఇదే బర్డ్స్ని నేనైతే ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడ మనకు సెకండ్ చెట్టు ఉంది కదా, ఇక్కడ మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడైతే పెట్టుకుందాం, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇదే ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక 8 సెకండ్ వరకు అయితే లేయర్ అయితే జరుపుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తు అయితే సెలెక్ట్ చేసుకొని ఒక కీ మార్క్ అయితే పెట్టుకున్నాం. ఓకే, కీ మార్క్ అయితే పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చినాం. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మనము బర్డ్స్ ఫోటో ఉంది కదా, ఇక్కడ కనిపించకుండా ఈ సైడ్లో అయితే పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు వీడియో అనేది చాలా అంటే చాలా లుకింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఫస్ట్ బర్డ్స్ వస్తుంది, ఇక్కడ నుంచి మనకు సెకండ్ బర్డ్స్ అయితే వస్తుంది, చాలా అంటే చాలా లుకింగ్ అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను మీకు, ఓవర్లీ వీడియో అనేది ఇచ్చాను. ఇదైతే మీరైతే ఫుల్ స్క్రీన్ మొత్తం చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీకు మీ డౌట్ పోనీకి మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అమేజింగ్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఎక్స్పోర్ట్ చేసి చూడండి, చాలా అంటే చాలా లుకింగ్ అయితే వస్తుంది. ఇలా కూడా మీ యొక్క ఫోటో పెట్టుకొని మీరైతే ఈజీగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే కంపల్సరీ వీడియో అనేది నచ్చుతుంది. ఓకే, మీరు ఫుల్ డెమో మాత్రం ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి. ఓకే, మీకు లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో అయితే 2 లిరిక్స్ అయితే ఇచ్చాను. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.